నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ బయటపడ్డది. ఈ విషయాన్ని మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ సామాజికవేత్త కృష్ణకుమారి గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మేడం, ముఖ్యంగా లిక్కర్ స్కామ్ అనేది బాగా వినిపిస్తుంది. ఏం చెప్తారు లిక్కర్ స్కామ్ గురించి ఆంధ్రప్రదేశ్లో? స్కాములు స్కీములు అంతే, అంతకంటే ఇంకేం చెప్పడానికి లేదు. వీళ్ళకి అధికారం ఇచ్చింది స్కాములు చేసి డబ్బులు సంపాదించడానికి. మరి ఒకసారి మనం లీడర్ సినిమాను గుర్తు చేసుకుంటే, మీ పిల్లలు వాళ్ళ పిల్లలకి సరిపడా సంపాదించుకుంటారా అని చెప్పి రానా చాలా హెవీ డైలాగ్ వాడతాడు. అది నిజంగా వాస్తవం, 100% వాస్తవం. ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ చూసుకుంటే, అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి ఒక 4-5 మూతపడిపోయిన డిస్టిలరీస్ని కొనేసేసి ఆ డిస్టిలరీస్ యొక్క లిక్కర్ని అమ్మాలి అనే ఒక నిర్ణయం తీసుకున్నాడు. మరి ఆల్రెడీ మనుగడలో ఉన్న లిక్కర్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, షావాలెస్ కానీ అట్లాగే ఇంకా కొన్ని ఇంకేదో ఒక కంపెనీ గురించి వచ్చింది ఈ మధ్య. వీళ్ళందరూ ఏం చేయాలి మరి అనుకుంటే, మాకు ఒక రకంగా కప్పం కట్టాలి, మీరు అమ్ముకోవాలి మా దగ్గర అంటే అనే ఉద్దేశంతో కేసుకి ఇంత ఇవ్వాల్సిందే అనే ఒక ఒప్పందం మీద, కండిషన్ మీద. అంటే ఈ ఒప్పందానికి ఎలా వచ్చారయ్యా అంటే, వాళ్ళని బెదిరిస్తే వచ్చారు. ఇప్పుడు హనుమంత్ రెడ్డి అనే ఒక కంపెనీ వాళ్ళు చెప్పారు క్లియర్ కట్గా, మమ్మల్ని వాళ్ళ గెస్ట్ హౌస్కి పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడి గన్ను పెట్టి బెదిరించి మా దగ్గర కేసుకి 50 రూపాయల చొప్పున తీసుకున్నారు, ఇవ్వాల్సిందే అని పట్టుబెట్టారు. 44 లక్షల కేసులు మేము అమ్మాము, ఖజరహో బ్రాండ్ మాది అని చెప్పారు. అంటే ఈ డబ్బు అసలు ఎందుకు ఇవ్వాలి? ఇస్తే గవర్నమెంట్కి ఇవ్వాలి, గవర్నమెంట్కి కట్టాల్సిన ట్యాక్స్ కడితే సరిపోతుంది. ఎందుకు ఇవ్వాలి అంటే, రాజ్యం మాది కాబట్టి, మేము ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచాం కాబట్టి, మళ్ళీ ఇప్పుడు సంపాదిస్తేనే కదా రేపు మళ్ళీ ఎలక్షన్స్లో మేము ఖర్చు పెట్టగలిగేది, దాచుకోగలిగేది అనే ఉద్దేశంతో. ఇప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డికి సంబంధించిన షావాలెస్ కంపెనీ, షావాలెస్ బ్రాండ్ ఉంది. అది ఆయన ఆంధ్రాలో బయటనే అమ్మాడు. అందుకే ఆయన పోయి ఢిల్లీ స్కామ్లో ఇరుక్కున్నాడు. ఆయన కొడుకు జైల్లో కూడా ఉండొచ్చాడు కదా. అంటే ఇట్లా ఒక రకంగా వ్యాపారస్తుల్ని, మామూలుగా వ్యాపారం అంటేనే ఎంతో కొంత మోసం ఉంటుంది దాంట్లో. అది పూర్తి స్థాయి మోసాన్ని తీసుకురావడానికి మటుకు రాజకీయ నాయకులు విధాలా కృషి చేస్తున్నారు వాళ్ళ డబ్బుల కోసం. అసలు రాజకీయం అంటే ప్రజాసేవ. అసలు వాళ్ళు ప్రజాసేవ చేసే రాజకీయ నాయకుడిని ఒక్కడైనా భారతదేశంలో కాగడా పెట్టి ఎతకండి, దొరకడు. ఎందుకు అంటే, రాజకీయాలు వాళ్ళకు ఉపాధి, సేవ అనేది వెళ్ళిపోయి ఉపాధి మార్గంలాగా అయిపోయింది. ఒక ఖరీదైన ఉద్యోగం. ఇప్పుడు పోలీసు ఉద్యోగంలో లంచాలు ఎందుకు తీసుకుంటారు అంటే, నేను ఉద్యోగం రావడానికి 50 లక్షలు ఖర్చు పెట్టాను అని చెప్తాడు. అలాగే ఒక ఎంఆర్ఓ బాగా డబ్బులు వచ్చే ప్లేస్లో ఉద్యోగం వేయించుకుంటానికి 50 లక్షలు ఖర్చు పెట్టానంటాడు. ముందు ఆడ 50 లక్షలు సంపాదించుకోవాలి కదా. 50 లక్షలు సంపాదించుకోవాలి అంటే, తన దగ్గరికి పనుల నిమిత్తం, మంచి పనుల కోసం వచ్చినా, సక్రమమైన పనుల కోసం వచ్చినా డబ్బులు ఇవ్వాలి, అక్రమమైన పనులు వచ్చినా డబ్బులు ఇవ్వాలి. దానిలో భాగంగానే కదా ఒకసారి ఒక ఎంఆర్ఓని పెట్రోల్ పోసి తగలబెట్టారు ఒకళ్ళు. మరి ఆమె ఏమీ చేయకపోతే ఎందుకు తగలబెట్టడం కరెక్ట్ అని నేను అనట్లా, కానీ అతనికి ఎందుకు ఆ భావన, అంత బాధ, ఆవేశం ఎందుకు వచ్చింది? మరి ఇలాగే చూసుకుంటే ఈ లిక్కర్ స్కామ్లో ఇలా అందులో ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, ఇలా ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు. ఈ బయటకు వస్తున్న వాళ్ళల్లో మరి ఈ సరే డబ్బులు వస్తున్నాయని చెప్తున్నారు, బాగానే ఉంది. మీరు ఈ డబ్బులు ఏమైనాయి అనేది కూడా చెప్పాలిగా. ఇప్పుడు మనిషిని హత్య చేశారు అంటే శవం దొరకందే హత్యో లేకపోతే ఆత్మహత్యో లేకపోతే ఏమి మనం డిసైడ్ చేయలేం కదా. మరి డెడ్ బాడీ ఏది అన్నట్టు ఈ సంపాదించిన డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళినాయి అంటే, ధనుంజయ రెడ్డి కొడుకో లేకపోతే ఇంకొక ఆయన ఎవరో ఉన్నాడు, ఆయన కొడుకు పేరు మీద 5 సూట్ కేసు కంపెనీలు ఉన్నాయంట. ఆ 5 సూట్ కేసు కంపెనీల్లోకి ఆ డబ్బులు వెళ్ళినాయి.
ఆ డబ్బులు మళ్ళీ ఆ సూట్ కేస్ కంపెనీలోంచి బయటికి వెళ్ళి బయట నుంచి మళ్ళీ భారతదేశంలోకి వచ్చినాయి. అంటే మరి ఈ విషయంలో చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డికి ఎప్పటి నుంచో ఉన్న ఒక అలవాటు, ఆ నేర్పరితనం, ఆరితేరినతనం ఏదైతే ఉందో ఆ ఆరితేరినతనంతో అతను ఆ విధంగా స్కామ్ చేయగలిగాడు. యాతావాత జరిగింది ఏంటి అంటే, ఇప్పుడు వీడికి గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టి తయారీకి డబ్బులు ఖర్చు పెట్టి జనాలకి అమ్మేటప్పుడు నువ్వు రేట్ ఎంతైనా పెంచుకో అన్నారు. అందుకే ఎంతైనా పెంచుకో అన్నారు. చాలా రేట్లు ఉన్నాయి, చాలా రేట్లు మాకు ఇవ్వాల్సింది మాత్రం మాకు ఇవ్వాలా. ఇప్పుడు నేను మీకు ఎక్కడ తెచ్చి ఇవ్వాలండి అంటే రేటు పెంచుకో అన్నారు సింపుల్గా. ఎవడి జేబుకి చెల్లుబడేది? తాగేవాడికి. తాగేవాడి జేబుకి చెల్లుబడితే సరిపోద్దా? వాడు పెళ్ళా మీద 4 దెబ్బలు కూడా పడతాయి. ఇది అల్టిమేట్గా చేయలేదు ఏంటంటే వ్యక్తిగత హింసకి, కుటుంబ హింసకి దారితీస్తుంది. వ్యక్తిగతంగా నష్టానికి దారితీస్తుంది. ఈ మొత్తం ప్రాసెస్లో ఎవరి జేబులు వాడికి నిండుతాయి, అందరూ బాగానే ఉంటారు. ఆఖరికి ఎవరైతే కొనుగోలుదారుడు ఉంటాడో వాడి జేబు గుల్లవటము, వాడి ఆరోగ్యం పాడవటము, వాడి కుటుంబం సర్వనాశనం అయిపోవడము, ఇంకొన్నాళ్ళు పోయాక వాడు చావటము, మళ్ళీ వాడి భార్యకి వీళ్ళే ఒంటరి పెన్షన్లు ఇవ్వటం. అసలు ఇవన్నీ పెన్షన్లు ఇచ్చే పని లేకుండా అసలు మందే లేదనుకోండి, ఆడు తాగడు, ఆడు చచ్చిపోడు, ఆడి భార్య ఒంటరి మహిళ అవ్వదు, నువ్వు పెన్షన్ ఇచ్చే పని లేదు. ఓ చేత్తో పెన్షన్ ఇచ్చి ఇంకో చేత్తో తీసుకుంటున్నావు. ఇది ఈ లిక్కర్ స్కామ్ మొత్తం ఏంటి అంటే, దాచుకో, నీ ఇష్టం వచ్చినంత దోపిడీ చేసుకో, నాకు వాటా ఇవ్వు, నేను చూసి చూడనట్టు ఊరుకుంటా. ఇప్పుడు ఇది బయటకు వచ్చింది ఈ లిక్కర్ స్కామ్. ఒక్కొక్కళ్ళు అధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు బయటకు వస్తున్నారు. ఇంకొంతమంది రాజకీయ నాయకులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు చాలామందికి దీనిలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధాలు ఉన్నవాళ్ళు వీళ్ళ గుండెలు పీచుమంటా ఉంటాయి. ఇప్పుడు నా పేరు బయటకు వస్తుందని చెప్పి. పైగా ఇలా వచ్చిన ఆఫీసర్లు కూడా డిప్యుటేషన్ల మీద వచ్చారు. ఇక్కడ ఏదో వాళ్ళందరూ కూడా రాజీనామా చేసే పరిస్థితి ఉంటుందేమో అనుకుంటా. ఎవరు అధికారులు, గతంలో ఉన్న అధికారులు, స్కామ్ లో పాల్పడిన అధికారులు, వీళ్ళు రాజీనామా చేసేది ఏంటి? వాళ్ళకంటూ శిక్ష ఖరారైతే, ఒక్కరోజు శిక్ష ఖరారైనా కానీ వాళ్ళ ఉద్యోగం పోతుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఒక్కరోజు కూడా ఆరోపణలు ఎన్నైనా ఎదుర్కోవచ్చు, కానీ ఒకరోజు శిక్ష పడినా కానీ వాళ్ళ ఉద్యోగం పోతుంది. అందుకని ఏంటంటే ఏది ఏమైనప్పటికీ ఈ లిక్కర్ స్కామ్ అనేది ఎప్పటి నుంచో ఇది స్కామ్ అని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఒక రకంగా ప్రభుత్వం కూడా కళ్ళు తెరిచిందని చెప్పొచ్చు. కానీ మోడీకి తెలియకోకుండా, అమిత్ షాకి తెలియకోకుండా ఈ దేశం మొత్తం మీద చీమ చెట్టుకుమందాం. మరి వాళ్ళ వాటా ఎంతో తెలియదు. మరి వాళ్ళ అండతోటే జగన్మోహన్ రెడ్డి ఇంత చేయగలిగాడు. లేకుండా అయితే చేస్తారని నేనైతే అనుకోను. పురంధరేశ్వర్ వచ్చి చాలా ఆవేశంగా లిక్కర్ షాపుల ముందుండి అసలు ఇక్కడ డిజిటల్ మనీలో జరగట్లేదు, రేట్లు ఎక్కువ ఉన్నాయి, అది ఇది అని చెప్పి చాలా హడావుడి చేసి వెళ్ళి నేను మా మోడీకి చెప్తాను అని చెప్పి ఢిల్లీ వెళ్ళింది. ఆమె ఏం చెప్పిందో, ఆయన ఏమన్నాడో, ఏం జరిగిందో తెలియదు, కానీ చర్యలు మాత్రం ఏమీ తీసుకోవాలా. ఇప్పుడు ఏమైనా తీసుకుంటారేమో, ఖచ్చితంగా చూడాల్సిందే, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. అసలు ఈ స్కామ్తో పోలిస్తే ఢిల్లీ స్కామ్ చాలా చిన్నది. ఢిల్లీ స్కామే చాలా చిన్నది అది. దానికి సాక్షాత్తు సీఎంనే జైల్లో వేశారు. ఆ పార్టీని భూస్థాపితం చేసిన దాకా ఆ లిక్కర్ స్కామే ఆ పార్టీ పాలిట శాపమైంది, ఓడిపోవడానికి కారణమైంది. మరి దానిలో చాలా మంది చేతులు వేశారు. కవిత గారి దగ్గర నుంచి, మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు దగ్గర నుంచి, అరవిందో అతని దగ్గర నుంచి, అసలు వీళ్ళకి అసలు ఈ లిక్కర్ స్కామ్తో ఏంటి సంబంధం ఉంటుంది అని మనం ఆలోచిస్తే మనం బుర్రబద్దలు కొట్టుకోవాల్సిందే, కానీ మనకు ఆన్సర్ రాదు. కానీ ఎక్కడెక్కడ వాళ్ళు ఆ స్కామ్లోనే ఇరుక్కున్నారు. ఆఖరికి నంది పైప్స్ ఎస్పీవై రెడ్డి అల్లుడు కూడా ఉన్నాడు దాంట్లో. వాళ్ళ వ్యాపార సామ్రాజ్యం ఎంత పెద్దది, వాళ్ళు ఏంటి, వాళ్ళ కథ ఏంటి, వాళ్ళ కార్ఖానా ఏంటి, వాళ్ళు అసలు వాళ్ళ కాందాను ఎందుకు ఇలా పాల్పడ్డారు, ఇందులో కూడా పార్టిసిపేషన్ చేయటం. ఎవడో తినడానికి తిండి లేని వాడు ఏదైనా చేశాడు. ఇప్పుడు ఒక రొట్టె మొక్క కోసం దొంగతనం చేసిన వాడిని ఒప్పుకుంటాం, కానీ ఓ మందుబాట్ల కోసం ఆ దొంగతనం చేసిన వాడిని ఒప్పుకోం కదా.
అదే మరి ఏం చేస్తాము ఇప్పుడు. ఈ అరబిందో అతను ఉన్నాడు, వాళ్ళకి అసలు వాళ్ళ వ్యాపార సామ్రాజ్యం ఎంత పెద్దది, అసలు వాళ్ళకి లిక్కర్ బిజినెస్ అవసరమా చెప్పండి. వాళ్ళ ఫార్మాస్యూటికల్ బిజినెస్ ఏదో వాళ్ళ చావేదో వాళ్ళు చావచ్చు కదా. రియాలిటీలోకి వచ్చారు, రియాలిటీలోకి వచ్చి అరబిందో రియాలిటీ. సరే ఆ రియాలిటీ ఎంత, అది గవర్నమెంట్ ల్యాండ్ని ఏదో చేసి మొత్తానికి ఎట్లా కొట్లా అరబిందో రియాలిటీ ఒక పెద్ద కోహినూర్ ప్రాజెక్ట్ కట్టారు. అసలు ఎందుకు మీకు అక్కడ చాలా వీళ్ళేదో మేనేజ్ చేశారు టీఆర్ఎస్ గవర్నమెంట్లో అనేది వచ్చింది. అంటే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి బంతాట ఆడుకున్నారు అరబిందో వాళ్ళంటే. వాళ్ళ ధనదాహం గురించి మాట్లాడుకుంటే ఇంకెంత. ఆ మధ్య కోవిడ్ టైంలో ఎన్ని డబ్బులు దండుకున్నారు, అవి సరిపోలే. లిక్కర్ స్కాము. ఏది ఏమైనా మనిషి ఆశాజీవి అవటం తప్పులేదు, కానీ ఇంత దురాశాజీవి అవడం మట్టుకు కరెక్ట్ కాదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.